జీవితం. అందరూ తప్పడబడుతూ సిలువే నా జీవితం. సిలువనన్ని వంటిని సిలువను క్రీస్తు సిలువ సేవ శుద్ధీకరణ. సిలువే నా జీవితం, సాతానుకు అపజయము. సిలువే నా జీవితం, సాతానుకు
సిలువే నా జీవితం. అందరూ తప్పడబడుతూ సిలువే నా జీవితం. మన దేవుడైన ప్రభువునకు పరిశుద్ధ మహిమ కలుగుగాక. ప్రియమైన సహోదరి సోదర, దేవుడు తన మహాకృపను బట్టి మన ప్రేమించి ఆయన పరిశుద్ధ నామములో మనం జ్ఞాపకం చేసుకొని ఈ మంచి సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన వాడు. కేవలం తన కృపను బట్టి ఆయన పరిశుద్ధ నామములో మనం జ్ఞాపకం చేసుకున్న తండ్రి, పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవ, మీ పవిత్రమైన పాదముల కొందరు చేస్తున్నాం. మీ కృపా ప్రేమ కనుక బట్టి మమ్మల్ని ప్రేమించు రాత్రి నందు ప్రభు మీ కటాక్షం మాతో ఉంచినారు. ఈ ఉదయకాలంలో ప్రభు తండ్రి, మీరు మమ్మల్ని కలుసుకోటకు మాకు అనుగ్రహించిన సమయాన్ని పెట్టుకుందరు ఆచరిస్తున్నా. మా జీవితంలో మరొక దినాన్ని నూతన దినం ఇచ్చినందుకు కొందరు ఆచరిస్తూ ఈ సొందని వాక్యం ద్వారా మాతో ముచ్చటి మమ్మల్ని కరుణించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరి సోదర, దేవుడు తన మహాకృపను బట్టి ఈ మంచి సమయం మనకు అనుగ్రహించిన వాడు. ప్రేమతో ఆయన పరిశుద్ధమైన ఆత్మ ద్వారా మనల్ని ప్రేరేపించి ఆయన ప్రేమ మన మధ్య ఉంచి పరిశుద్ధాత్మ ఆహ్వానిస్తూ తన కృపను మనకు కలగజేసి ఈ మంచి సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన వాడు. ఆయన కృపామయుడు. దేవుని యొక్క సన్నిధిలో కుటుంబమును, మీ యొక్క ప్రతి వారు కూడా ఉదయకాలంలో ఆశతో ఆసక్తితో ప్రభువును కలుసుకోవాలని దేవుని ఆత్మ కొరకు ఆశపడేవారు. ఈ దినము అనేకులు ఉపవాసముతో రాత్రి నుంచి ఉన్నవారు. కారణము, ఆనాడు క్రీస్తు యేసు నీ కోసం, నా కోసం, మన కోసం ఆ మ్రాను మీద తన ప్రాణమున ధారపోసి ప్రతి మనిషికి రక్షణయు సమాధానము కలుగజేసి మనిషిని దేవునితో సమాధానపరచడం కోసం క్రీస్తు యేసు మహాకృపను ఇచ్చిన వాడు. ఆయన శిలువలో తన ప్రాణమున ధారపోయటం వలన మనమును దేవుని ప్రవేశించే కృపను దేవుడు మనకు అనుగ్రహించిన వాడు. ఈ ఉదయ కాలంలో దేవుడు మన సెలవిచ్చే ఒక మాట మట్టి చూస్తున్నప్పుడు, ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునకు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ఇది అంశం. ఆయన రక్తం వలన అనగా క్రీస్తు యేసు రక్తం వలన ఆయన సన్నిధిలో ప్రవేశించే ధైర్యం దేవుడు మనకిచ్చాడు. ఆయన సన్నిధిలో ప్రవేశించడం కోసం, దేవుని సన్నిధిలో ప్రవేశించడకు లోకములో ఏదో తీసుకొని వస్తే దాన్ని బట్టి మనం ప్రవేశింపలేము. కానీ అనేక రక్త బలులు, అనేక విషయాలు సమర్పించి జీవితంలో దేవుని యొక్క మహిమను కోల్పోయిన వారు, దేవుడి ఉదయ కాలంలో నీతో, నాతో, మనతో ఆయన ప్రేమతో ప్రతి మనిషిని ప్రేమిస్తూ ఆయన చెప్తున్న గొప్ప మాట, తన పరిశుద్ధమైన యొక్క నామను బట్టి ఈ మాట చదివిస్తున్నాడు. యేసు ప్రభు మానవుల రక్షణార్థమై లోకంలోకి వచ్చి అనేక విషయాలు మనం వింటూ వస్తున్నాం. దేవుని పరిశుద్ధమైన యొక్క మాటను మనం వింటున్నాం. క్రీస్తు యేసు ద్వారా కలిగే ప్రతి విధమైన
విషయాన్ని బట్టి చూస్తున్నప్పుడు పరిశుద్ధ వాక్యం చదువుతుంది. ప్రియమైన సహోదరి సోదర, ఆయన చాలా ప్రేమతో, జాలితో, కనికరమతో, కటాక్షముతో, దయతో మనల్ని ప్రేమించి ఆయన దయలో మన జ్ఞాపకం చేసుకొని ఆయన కనికరం మనకై కనపరిచి మనుషుల వల్ల దేవునికి ఉన్న ప్రేమ క్రీస్తు ద్వారా ఈ గొప్ప కృపను ఇచ్చినవాడు. హెబ్రీ పత్రిక 10:20 చూస్తున్నప్పుడు ఈ తన పరిశుద్ధమైన నామను బట్టి ఆయన రక్తం వలన పరిశుద్ధల మందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది ఆయన రక్తం వలన. అందుకనే ఏ రక్తం వల్ల మనిషికి విడుదల లేదు, కానీ ఈ ఉదయకాలంలో దేవుడు ఇచ్చిన గొప్ప వాగ్దానం, మనుషుడు దేవుడు కలుసుకోవడానికి చేసే అనేక ప్రయత్నములలో, మనుషులు చేస్తున్న అనేక ప్రయత్నములు, అనేక విధమైన జంతు విధానాల రక్తము లెక్క ద్వారా దేవుని కలుసుకోవటకు మానవులు చేసే ప్రతి ప్రయత్నములు కూడా ఆయన పరిశుద్ధమైన నామను బట్టి ప్రతి ప్రయత్నం కూడా దేవుని కలుసుకోలేకపోయినారు. కానీ క్రీస్తు నామంలోనే మానవునికి విడుదలను, దేవుని కలుసుకున్న మహాకృపను, ముఖ్యంగా ప్రతి మనిషి కూడా దేవుని సన్నిధిలో ప్రవేశించడం కోసం దేవుడు మనకు అనుగ్రహిస్తున్న మహాకృప. ఆయన రక్తం వల్ల మనం శుద్ధిపరచబడి తన పరిశుద్ధమైన సన్నిధిలో ప్రవేశించే యోగ్యతను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈరోజు దేవుడు మన సర్విస్తున్న మాట్లాడి చూస్తున్నప్పుడు మనము ఏ విషయాన్ని బట్టి దేవుని ప్రవేశింపలేని స్థితిలో ఉన్నామో, దేవునికి సన్నిధిలో ప్రవేశించే కృప నీకు, నాకు, మనకు ఆయన అనుగ్రహించిన వాడు. అందుకే ప్రేమ ఉదయ కాలంలో మనము దేవుని కన్నా క్రీస్తు యేసు ద్వారా దేవుని కలుసుకునే మహాకృపను బట్టి ఈ హెబ్రీ పత్రిక దేవుని సన్నిధిలో ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో చూస్తే 7వ వచనంలో దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. 7వ వచనం చూస్తున్నప్పుడు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఆమేన్. ఆయన రక్తం వల్ల మనకి కలిగిన మహాకృప నుంచి దేవుని వాక్యం చేస్తుంది. ఆయన రక్తం వల్ల మనకు విమోచనము, అనగా ఆయన మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కనుక ఎవరైతే క్రీస్తునామన్నట్టు ఉదయ కాలంలో ఈ విషయాన్ని గ్రహిస్తారో మన అపరాధములకు క్షమాపణ కలుగుతుంది, మనకి తన పరిశుద్ధ నామను బట్టి విమోచన కలుగుతుంది. అంటే పాపము నుంచి, దోషం నుంచి విమోచింపబడ్డం, అనగా మన పాపం క్షమింపబడ్డప్పుడు మన వ్యాధి, మన బాధ, మనకున్న శరీర బలహీనతలు తొలగిపోతున్నవి. దేవుని యొక్క పరిశుద్ధ నామముతో మనం విడుదల పొందుతున్నాం. అదే కాదు, మన కుటుంబంలో ఉన్న అసమాధానము తొలగిపోతుంది. మానవులకి దేవునికి ఉన్న మధ్యలో ఉన్న వివాదము తొలగిపోతుంది. దాంతోపాటు చూస్తున్నప్పుడు మనుషుడు దేవుని యొక్క మహిమ ద్వారా, అంటే దేవుని యొక్క పరిశుద్ధ రక్తం ద్వారా మనుషుడు దేవుని కలుసుకోవటకు మహాకృప కలుగుతుంది. దానికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే మన కుటుంబంలో ఏ విధమైన అసమాధానం లేకుండా సమాధానం కలగజేసేవాడు ప్రభు మహాకృప. అంటే మన కార్యములను సఫలం చేసేవాడు. అందుకని దేవుని యొక్క పరిశుద్ధ మాట ఈ విధంగా చలుస్తుంది. నేను బిడ్డలారా, ఆయన ద్వారా మనం విమోచింపబట్టమును, ప్రభు మాటను బట్టి విడుదల పొందటమును అనేది దేవుడు మనకు అనుగ్రహించిన విషయం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చూస్తున్నప్పుడు 9వ వచనంలో దేవుని మాట చదువుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చూస్తే, నా ప్రియమైన సహోదరి సహోదరా, దేవుని యొక్క మాట చాలా గొప్పది. ఆలోచించి
ఉదయకాలంలో ఈ సమయం కూడా ఎవరైనా సరే దేవుడు వేడి అని వెతుకుతూ అడుగుతూ చాలా మంది నాకు ఎక్కువ ముందు ఇక చాలా పెద్దలక్కడ కూడా ఫోన్లు చేస్తూ ఉంటారు. వారి పరిధిని బట్టి వారి పరిస్థితిని బట్టి అడుగుతూ ఉంటారు. వారి పరిస్థితిని బట్టి అంగలార్చేవారు ఉన్నారు. దేవుని కోసం సమాధానం కోసం, శాంతి కోసం, విడుదల కోసం, విమోచన కోసం అడుగుతుంటారు. నెమ్మది లేదని, సమాధానం లేదని రాత్రంతా కూడా మాకు ఏ విధంగా సమాధానం ఎక్కడ ఉన్నవయ్యా అని అడిగేవారు ఉన్నారు కావచ్చు. ప్రభుని తెలుసుకున్నవారు తెలుసుకోనని వారు చాలా మంది నాకు అడుగుతూ ఉంటుంటారు. కొన్ని సమయాలు, కొన్ని సందర్భంలో వారి పరిస్థితిని బట్టి, వారికున్న వ్యాధి బాధను బట్టి కూడా దేవుని యొక్క సహాయం కోరుతూ ఉంటారు. దేవుని సహాయం కోరుతున్నప్పుడు దేవుడు అనగా క్రీస్తు యేసు ద్వారా దేవుడు మనకు సహాయం చేసే విషయాన్ని వారికి వెల్లడపరచకును, లేక ఆయన సన్నిధిలో ప్రార్థించడకును దేవుడు అనుగ్రహించిన మహాకృపను బట్టి దేవుడు జరిగిస్తున్న విషయం. ఇక్కడ మనం ప్రత్యేకించి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని యొక్క సన్నిధిలో ప్రవేశించే యోగ్యత ప్రతి మనిషికి ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకనే విమోచన కలగజేసిన వాడు. ఈ రోమీయుల రాసిన పత్రికలో ఏమంటున్నాడంటే 5వ అధ్యాయం చూస్తున్నప్పుడు, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుంచి రక్షింపబడదము. ఆమేన్. మరింత నిశ్చయముగా ఎందుకు ఆ విషయాన్ని అంటే, ఉగ్రత నుంచి తప్పించగలిగే ఈ లోకములో ఏ శక్తికి లేదు. తప్పించగల శక్తిమంతుడు యేసయ్య ఒక్కడే. మనిషిని మరణం నుంచి తప్పించగల యేసయ్య ఒక్కడే. నా ప్రియమైన సహోదరి సోదర, ఉదయకాలం చాలా మంది కోరుకునేది ఏంటంటే, ఏదనగా వారి విషయంలో చూస్తున్నప్పుడు కోరుకోవటం వారి యొక్క లైఫ్ సెటిల్మెంట్ లేక ఈరోజు ఆశీర్వాదము, ఈరోజు బ్లెస్సింగ్ ఏంటి అంటే ఇలాంటివి కోరుకుంటుంటాం. వాస్తవమే. దేవుని యొక్క పరిశుద్ధమైన సన్నిధిలో చూస్తున్నప్పుడు దేవుని మాట చరుస్తుంది. మనము ఉగ్రత నుంచి తప్పించడం కోసం, ఈ దినమున ఏ దుష్టు చిత్ర పడకుండా ఉండడం కోసం, అదే కాకుండా ప్రభు మాట చాలా కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి నీతిని కలిగి జీవించే కృపను కలగజేసి తన పరిశుద్ధమైన నామను బట్టి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడతారు. ఉగ్రత, ఏ విధమైన ఉగ్రత మన మీదకి రాకుండా దేవుడు మనల్ని తప్పించి, ఏ తెగులు కూడా మనకు సమీపించకుండా, మన గృహాన్ని తెగులు రాకుండా కూడా కాపాటకును, దానికంటే మీకు మన ప్రాణమును కాపాడి పాతాళమును పోకుండా తప్పించి విమోచించేవాడు. ఈ లోకంలో ఎవరు ఏది సంపాదించినా మనిషి ప్రాణమును దక్కించుకోలేరు. ప్రాణమును రక్షించుకోవడం కోసం ఒక పరిశుద్ధాత్మ దేవుని యొక్క క్రీస్తు రక్తమే. ఎందుకంటే ఆయన రక్తము ద్వారా, ఆయన మహిమగల నామను బట్టి, ఆయన కృపా కనికరముతో, ఆయన కటాక్షంతో, ఆయన దయా కనికరం బట్టి ఆయన మనల్ని ప్రేమించి, ఆయన కనికరించి తన పరిశుద్ధమైన సన్నిధిలో ఆయన కటాక్షించిన దేవుడు గనక, ప్రేమైన సహోదరి సోదర, ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని, నాడు నేడు ఏకరీతుకున్న తండ్రి, ఆయన ప్రేమమూర్తి, మీరు మంచంలో పరుండి వింటున్నారో, కూర్చొని వినదు. నిజంగా దేవుని యందు భయము భక్తి గల కూర్చొని వింటారు. కొందరు ప్రభు దగ్గర రాకపోయినా ప్రభు మాట కోసం ఆశతో వారు కూడా దేవుడు ఏం మాట్లాడితే ఈరోజు అని వారి వాకింగ్ టైంలో కానీ, కొందరు ఉదయకాల సమయాన్ని దేవుని కోసం కేటాయించేవారు చాలా మంది నాతో మాట్లాడుతూ ఉంటారు. నా సహోదరి సహోదర, ఈ సమయం దేవుడు నీతో ముచ్చటిస్తున్న సమయాన పరిశుద్ధ నామను బట్టి ఉగ్రత నుంచి తప్పించుటకు యేసుప్రభు మన కొరకే లోకంలోకి వచ్చినవాడు గనక, దేవుని యొక్క మహాకృపను బట్టి
ఆయన పరిశుద్ధమైన సన్నిధి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని సర్వోన్నతమైన దేవుని యొక్క సన్నిధిలో విషయాన్ని గ్రహించి నిజంగా ప్రభువైన యేసుక్రీస్తు తన రక్తం ద్వారా మనం ఏ విధంగా విమోచించాడు, మన ఏ విధంగా తప్పించాడు, ఆయన తప్పించి తన కృపతో మనకు అనుగ్రహించిన మహా కనికరం బట్టి అందుకొరకే మొదటి యోహాను పత్రికలో మనం చూస్తున్నప్పుడు సమాధానకరమైన దేవుడు. మొదటి యోహాను పత్రికలో మనం చూస్తున్నప్పుడు మొదటి అధ్యాయం 7వ వచనం చూస్తూ కూడా సెకండ్ భాగంలో ఈ మాట చెప్తున్నాం. సెకండ్ భాగంలో చెప్తాడు, ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. యేసుక్రీస్తు పరిశుద్ధ మహిమ కలుగాక. ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. ఆలోచించండి, పవిత్రపరచగలిగే రక్తం అయింది ఒకటి. అందుకని ఆనాడు క్రీస్తు యేసు నీకోసం నా కోసం సిలువలో తన రక్తమును చిందించినాడు. చాలా మంది ఏదో రక్తము చిందించి తృప్తి పొందుతూ ఉన్నాం. కానీ క్రీస్తు యేసు నామమును బట్టి చూస్తున్నప్పుడు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకు కలుగజేసిన మహాకృపను బట్టి ఆయన పవిత్ర రక్తం ద్వారా మనకి ఇటు కృపను కలుగజేసిన వాడని ప్రభు మాట చదివిస్తుంది. అందుకే ఈ సమయం ఒకసారిగా ఆలోచించి ప్రతి మనిషి కూడా శుద్ధిపరచుకోవటం ఉదయ కాలంలో లోకమని మలినము నీకు నీ సంతానకు అంటకుండా ఈ భయంకర దినములలో క్రీస్తుని కలిగి ఉన్నామని చెప్పుకుంటూ జీవించే జీవితములు కానీ ప్రభు నామను బట్టి లోకములో ఆయన పరిశుద్ధ నామను ఆధారం చేసుకుంటూ ఆయన పరిశుద్ధ సిలువ రక్తమును గురించి సాటుతూ అనేకులు సువార్తమానం అందిస్తూ ప్రభును మహిపరుస్తున్న వారు. అందుకు భిన్నమైన రీతిలో లోకములో శాశ్వతమైనది ధనమే అని ప్రయాసపడుతున్న వారు కూడా ఉన్నారు. సరే, ఎవరేమైనా సరే దయచేసి దేవునికి అన్ని కలగజేసేవాడు, నిన్ను ఆశీర్వదించేవాడు. శావకురాలు అనబడేవారు నానా విధమైన విషయములలో మనుషులను తన కృపగల నామను బట్టి పవిత్రపరచడం కోసం దేవుడు కొందరిని అనగా తన రక్తం గురించి సాటుడకు కొందరు వేరుపరుచుకున్న దేవుడు. ఈరోజు ప్రభు సన్నిధిలో ప్రవేశించే ప్రేమైన సహోదరి సహోదరా, ఈ ఉదయకాలంలో సకల జన ఆదరణ గొలుకొత్త సీయోని నివాసకొండలో నిలిచిన నా ప్రియ సహోదరి సహోదరా, ఈ ఉదయకాలంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాక్కుని వినుటకు ఆయన సన్నిధిలో మరి ప్రవేశించిన ప్రతి వారు కూడా విషయాన్ని జ్ఞాపం చేసుకొని దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు వాగ్దానం చేసిన ప్రాముఖ్యమైనది ఈ దినమన ఆయన కాల్చిన పవిత్ర రక్తం ద్వారానే ఆయన సన్నిధిలో ప్రవేశించే కృప మనకిచ్చాడు. అందుకని ఆయన పాపన కడగటకి లోకంలో ఏదీ లేదు, ఆయన రక్తం అని చెప్తున్నాడు. అందుకొరకే కొలస్సీయుల రాసిన పత్రిక మొదటి అధ్యాయం 20వ వచనం చూస్తే ప్రభు మాట చదువుతుంది. కొలస్సీయుల రాసిన పత్రిక మొదటి అధ్యాయము 20వ వచనం. ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందు ఉన్నవైనను పరలోకమందు ఉన్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా అనగా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకునవలనని తండ్రికి ఇష్టమై ఉన్నది, దేవునికి ఇష్టమై ఉన్నది కనుక మన దేవునితో సమాధాన పడవాలని. అందుకనే ఆయనతో మన సమాధాన పరచబడి ఉండటం కోసం మన ప్రతి పాపము నుంచి మనని చిన్నవారు పెద్దవారు వృద్ధులు ఇప్పుడు వరకు కాలం గడిచి ఒక పరిశుద్ధాత్మ దేవుని యొక్క రక్తంతో శుద్ధి అంటే యేసుప్రభువుని నమ్ముకోవచ్చు కానీ శుద్ధి పరచబడిన వారు ఉన్నారు.
యేసుప్రభుని నమ్మకొచ్చు, యేసుప్రభుని విశ్వాసం ఉండొచ్చు, కానీ క్రియలు లేని వారు ఉన్నారు. యేసుప్రభుని నమ్మకొచ్చు కానీ పవిత్రమైన జీవితం కలిగి లేకుండా ఉండేవారు ఉన్నారు. కనుక ఈరోజు ఈ ఉదయ కాలంలో దేవుడు నీతో, నీ కుటుంబంతో, ఆయన నామను జన్మించకుండా ఉండేవారుతో మాట్లాడుతున్న మాట మనతో దేవుడు చదివిస్తున్నాం. ఒకరించి పరిశుద్ధ దేవుని యొక్క సన్నిధిలో ఈ గొప్ప మాటను బట్టి దేవుడు మన మధ్యకు వచ్చిన వాడు కనుక ఈ దినము అనేకులు ఉపవాసం ఉండే దినము అనగా ఎందుకుంటారు అంటే, ఆనాడు యేసయ్య మన కోసం సిలువలో తన ప్రాణమును ధారపోసి మనకు స్వాతంత్రం కలగజేసిన దేవుడు గనక, పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవా, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు పరిశుద్ధులు 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 కదయా. ఈ ఉదయ కాలంలో ప్రకోతండి, మీరు మమ్మల్ని వెతుకుతూ మాకు కలగజేసిన గొప్ప తండ్రి ప్రభా, నానా నీ నామ మహిమలో ప్రకోతండి, నీ మందిరంలో ప్రవేశించే కృప మాకు అనుగ్రహించినారు కదా. నిన్ను కలుసుకోవటకు మాకు మహాకృప ఇచ్చిన దేవుడు కదయా. అదేవిధంగా ప్రకోత నీ పరిశుద్ధమైన సన్నిధిలో తండ్రి, మీరు సర్వోన్నతమైన దేవుడు వేయండి. నీ కుమారుని ప్రమనేసుకిస్తున్న మా కొరకే లోకంలో పంపటం వలన యేసయ్య మీరు సిందించిన పవిత్ర రక్తం ద్వారా మా దోషములను తుడిచివేసి మమ్మల్ని ప్రగతిని పవిత్రపరిచి అయా నీ సన్నిధిలో నీ మందిరములో కానీ నేను వెతుక్కునే కృపగాను మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ సంబంధి స్వరం వెంటనే ప్రతి కుటుంబాన్ని కూడా జ్ఞాపం చేసుకోండి. మా పాప దోషములు తుడిచివేయటం కోసమే మీరు పవిత్ర రక్తమును కార్యశాలను జరిపించారు. అవును తండ్రి, మేము శుద్ధిపరచకుండా నిన్ను చూడలేము కదా, మేము శుద్ధిపరచకుండా పవిత్రపరచబడలేము కదా. భూమి మీద మంచివారి మీద చెడ్డవారి మీద అయా అదేవిధంగా నానా విధంగా భయంకరమైన ప్రజల మీద కూడా సూర్యుని ఉదింపజేస్తున్నారు, గాలిని ఇస్తున్నారు, వర్షమును కురిపిస్తున్నారు. ఆయా విషయాలు మీరు కాపాడుతూనే వస్తూనే ఉన్నారు. కానీ ప్రగతి కాల విధాన పరిధిని బట్టి చూసినప్పుడు పరిశుద్ధ దేవ లోకం బహువేగమైన రీతిలో ఉన్న పరిస్థితుల్లో ప్రగతండి, మీరు మమ్మల్ని ప్రేమించి మాకు అనుష్యం గొప్ప రక్షణకై వందనాలు చేస్తున్నాం. నీ ద్వారా ప్రభు మాకెందుకు రక్షణ ఇచ్చావు అనగా, భయంకర ఉగ్రత నుంచి మేము తప్పింపటకు మాకు విడిపించిన దేవుడు కదా. నీ పాదాలు కొందనాలు చేస్తున్నాం. ఈ సత్యాన్ని ప్రతిబిడ్డ గ్రహించే కృప తెచ్చిందండి. ఈ స్వరం విన్న వారు కూడా ఒకసారి జ్ఞాపం చేసుకోండి. దినదినం నువ్వు స్వరమెత్తి మాట్లాడుతున్నావు, మీరు పిలుస్తున్నారు, ప్రతి మనిషిని ఆహ్వానిస్తున్నారు, మీరు ఎవరైనా సరే రండి అని పిలుస్తున్నారు. ప్రతి ఉదయ కాలంలో కూడా ప్రగతిని మీ ప్రేమతో పిలుస్తున్నారు. నీ పాపములను తుడిచివేటకు వచ్చానని, మిమ్మల్ని శుద్ధిపరచకు వచ్చానని, మిమ్మల్ని ప్రగతండి ఉగ్రత తప్పించడానికి వచ్చానని యేసయ్య మీరు మాట్లాడుతున్న దేవుడు కదా. ఈ దినమైన నీ స్వరం వింటున్న వారు ఎవరైతే ఉన్నారో తండ్రి, ఎవరైతే నీ పరిశుద్ధమైన స్వరం వింటున్నారో తండ్రి, వారు ఒకసారి జ్ఞాపకం చేసుకొని, ఒకవేళ తండ్రి పాపములు తీసివేటకు భూమి మీద ఏదీ లేదనే విషయాన్ని గ్రహించి నీ దగ్గరకు వచ్చినప్పుడు ప్రభా ఎవరైతే వాళ్ళ నోటితో ఒప్పుకుంటున్నారో వారి ప్రతి పాప దోషములను తుడిచివేసే దేవుడు కదా. పాపముల కడిగిపెట్టుకును తుడిచిపెట్టుకును పరిశుద్ధమైన దేవుడు కదా. నీ దగ్గర ప్రగతండి యేసయ్య సమాధానము శాంతి, మీరు సమాధానం మాకు కలగజేసే దేవుడు కదా. సమాధానం ఇవ్వటం కోసం మానవుని నాయనతను విమోచించడానికి వచ్చిన యేసయ్య నీ పవిత్ర పాదాలు కొందనాలు చేస్తున్నాం. ఈ సంబంధి క్రీస్తు శిలువ శాసన సంఘములో నీ కృపను బట్టి ప్రగతని ప్రభావం సకల జన ఆధార గొలుగోతులో ఉన్న ప్రతి బిడ్డ బట్టి కొందనాలు చేస్తూ, అదేవిధంగా ప్రగత పరిశుద్ధ సంఘం అంతటా కూడా మీరు జ్ఞాపం చేసుకొని నాన్న నీ కృపణతో షావుకులను కూడా కరుణిస్తూ ప్రత్యేకించి సంఘముల ప్రభా ఆయా పరిధిలో సాక్షార్థమైన సంఘ పెద్దలను సంఘమును ప్రార్థన యోధును ప్రార్థన పనులను ప్రార్థన పనులను బట్టి కొందనాలు చేస్తున్నాను. అయ్యా నీకు పాదాలు కొందరు చేస్తున్నాం. ఎస్ఐ మా రక్తసంధుల బంధుమిత్రులు ప్రతండి సంఘంలో ఉన్న ప్రతి వారికి రక్తసంధుల బంధుమిత్రులను నాన్న మీ కృపను బట్టి మేమున్న దేశం మేము ప్రతి విధానం కూడా జ్ఞాపం చేసుకొని రక్షణ మారు మనసు కూడా దయచేతండి. ఈ స్వరం ఎవరైతే విన్నారో విన్న ప్రతి బిడ్డ కూడా జ్ఞాపం చేసుకోండి. భేదం గల దేవుడు కాదు కదా, సర్వ సృష్టికి ప్రభాన్ని స్వార్థను అందించడానికి వచ్చిన దేవుడివి, ప్రతి మానవుడు రక్షణపడాలని ఆశపడే దేవుడు కదయ్యా. నీ కృపను దయచేనైనా, నీ కనికరమును దయచేతండి, మీ కటాక్షం మాకు దయచేసి ఈ సమయపు తండ్రి బాధతో వేదనతో రోదనతో కష్టముతో దరి లేక ఆదరణ లేక
తల్లిదండ్రులు లేని వారు, అదేవిధంగా ప్రభు విధవరాలు భర్తలు లేని వారు, అదేవిధంగా ఆర్థికంగా కుంగిపోతున్న వారు, నాయన కొందరు తల్లిదండ్రులు చేసే అవిధేయతను బట్టి, పిల్లలకు వచ్చిన కీడును బట్టి, పిల్లలను బట్టి వచ్చిన అవిధేయతను బట్టి, తల్లిదండ్రులకు వచ్చిన శోకాన్ని బట్టి ఈ విధంగా చూస్తున్న తండ్రి, ఒకరినొకరు ప్రభు భర్తకు రక్షణ భార్యకు లేక, భార్యకు రక్షణ భర్తకు లేక, సమాజానికి భయపడి ఈ సమాజం ప్రగొతండి, నాయన లోకం ప్రగొతండి, నీ సిలువుకు విరోధంగా లేచి శిలువు శక్తులుగా మార్చబడి అనేకులు అభ్యంతరపరుస్తున్న ఈ సమయ ప్రగొతండి, నీ కృపల సన్నిధిని దయచేసి ప్రతి కుటుంబానికి కాల్చిన సమాధానమును దయచేతండి. వ్యాధితో బాధతో కుంగిపోతున్న బిడ్డల ప్రభు జ్ఞాపకం చేసుకొని విడిపించండి. ప్రత్యేక ప్రగొతండి, రక్షణ అనేది ఎంత ప్రాముఖ్యం ఉందో గ్రహించే కృప కూడా దయచేతండి. నీ పరిశుద్ధమైన పాదల కన్నీటితో అడుగుతున్న నాయన, ప్రతి వారికి రక్షణ దయచేతండి, మారు మనసు దయచేతండి, నీ కృపను బట్టి ప్రగొతండి, మీ కటాక్షం దయచేతండి. నా యేసయ్యా, నీ నామను బట్టి ప్రగొతండి, ఈ ఉదయ కాలంలో ప్రగొత ప్రభు పరిశుద్ధత్వ దేవా, వారి గుమ్మముల దగ్గరకు పోయి మాట్లాడుతున్నావు, స్వరమెత్తి పిలుస్తున్నావు. నేను ఈ సమయం తరపుతండి, నువ్వు మాట్లాడుతున్నప్పుడు, నువ్వు పిలుస్తున్నప్పుడు దాన్ని వినకుండా నేను ఉన్నవారిని కూడా ఒకసారి జ్ఞాపం చేసుకొని వారంతరతో మరోసారి నీ తట్టు తిరిగే కృప తెచ్చుతండి. ఎవరైతే అంగీకరించి నీ తట్టు చూస్తున్నారో వారికి వారి కుటుంబ సమాధానం తెచ్చుతండి. యేసయ్యా, నీ పాదాలకు వందనం చేస్తున్నాం. అనేకులు యవనస్తులను, అనేకులు ప్రభా ఈనాడు తండ్రి లోకం అనే పాపానికి బానిసలై ఉన్నారు కదా, నీ పాదాలకు నాతో పాటు ఏకీపిస్తున్న బిడ్డలను ఒకసారి జ్ఞాపం చేసుకోండి. స్వరమెత్తి నీ సన్నిధిలో కన్నీరుతో ఉన్న తల్లులను, తండ్రులను కూడా జ్ఞాపం చేసుకోండి. అయా, నీ సన్నిధులు యవనస్తులు ప్రగొతండి, సమర్పణతో అడుగుతున్న బిడ్డలు కూడా జ్ఞాపం చేసుకోండి. కృపగల ప్రభు నీ పాదాలకు వందనాలు చేస్తున్నాం. దయగల ప్రభు నీ పరిశుద్ధ పాదములకు వందనాలు చేస్తున్నాం. కనికరగల ప్రభు నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు చేస్తున్నాం. ఇదిగో తండ్రి, మేమున్న బస్తీయు, మేమున్న ప్రభు పట్టణమును, మేమున్న గ్రామములను, మేమున్న పల్లెలను కూడా జ్ఞాపం చేసుకొని నేను ఈ సమయం తండ్రి పూర్వం మేమున్న ప్రగొతన ఆ స్థలంలో పనిచేస్తున్న వారును, ఆ పరిస్థితుల్లో ఉన్న వారు కూడా జ్ఞాపం చేసుకొని ఏ స్థలంలో సమాధానం వలతో సమాధానం తెచ్చండి. అయా, నీ సన్నిధిలో ప్రవేశించక ఎవరు పాపను అడ్డుకున్నాయో పాపములను తుడిచివేసి నీ సన్నిధిలో ప్రవేశించేటకు మీరు మా కొరకు ఉదయకాలం వచ్చారు కదా. ఆనాడు సిలువలో మీ ప్రాణాన్ని దారిపోసిన విషయాన్ని ప్రతి బిడ్డ గ్రహించి కృప దయచేసయ్యా. కృపగల ప్రభు నీ పాదాలకు వందనాలు చేస్తున్నాం. మహిమగల ప్రభు నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు చేస్తున్నాం. దయగల ప్రభు నీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు చేస్తున్నాం. కొందరు తండ్రి ప్రభు ఎవరైతే ప్రకృతి సన్ని తట్టి తిరుగున్నారో నాయన, బయటకు రాని స్థితిని బట్టి, గ్రామాన్ని బట్టి కానీ, కులాన్ని బట్టి కానీ, లేక వారి వారి పరిధిని బట్టి ప్రభు నీ సన్నిధికి రాలేక రహస్యంగా ఉండే ప్రభు ఈ స్థలమేంటూ ఎక్కువ వేస్తున్న బిడ్డలు కూడా జ్ఞాపకం వారికి కావాల్సిన విడుదల దయచేసి నిన్ను ఒప్పుకొని నాయన సజీవమైన మార్గంలో వారు ప్రవేశించే కృప కూడా దయచేతండి. ఓ ప్రభు, నీ పాదాలకు వందనాలు చేస్తున్నాం. నేను కనుగొనే కృప దయచేతండి. నీ నామను వెతికే కృప దయచేతండి. నీ సన్నిధిని వెతికే కృప దయచేతండి. ఈ విధంగా ప్రకోతండి, నీ పరిశుద్ధ నామను బట్టి ప్రకోతండి మా రాష్ట్రములు జ్ఞాపకండి. నాన్న తండ్రి, మా తెలుగు రాష్ట్రాలు కరుణించండి. అదేవిధంగా ప్రకోత కటాక్షించండి. నీ పరిశుద్ధుని మా దేశాన్ని కూడా ఒకసారి జ్ఞాపకించుకొని మా దేశ సరిహద్దులో నీ కాపుదల దయచేయండి. మా దేశ సరిహద్దులో నీ కాపుదల దయచేతండి. నేను రక్షణ పట్ల జ్ఞాపకం చేసుకోండి. వారు కూడా ప్రభా నీ కృపల సన్నిధిలో ప్రకోతండి. నేను నీ కాపుదల కూడా సహాయం చేసి కనుకరించండి. మా దేశ పరిపాలకులను జ్ఞాపకం చేసుకోండి. ప్రజలతో వెన్నెక చేయబడ్డ ప్రతి ప్రతినిధిని జ్ఞాపకం చేసుకుంటూ నీ కటాక్షం దయచేసి నేను గత ప్రభా నీ నామను బట్టి నీ సంఘమును నిన్ను నీ దాసులను మమ్మల్ని ప్రేమించి నాయన ప్రజాప్రతినిధులు కూడా జ్ఞాపం చేసుకుంటూ అదే ప్రభా నీ పరిశుద్ధను బట్టి ప్రజాప్రతినిధులు వారు తీసుకున్న తీర్మానాలను బట్టి తండ్రి వారి మంత్రిమండలిలో నీ నామకు విరోధమైంది కానీ నీ ప్రజలకు అన్యాయం జరగకుండా సహాయం చేసి పేదవారు కూడా మేలు కలుటకు సహాయం చేసి కనికరించి కటాక్షించండి. నీ కృపల సన్నిధి ప్రతి వారికి దయచేతండి. నీ కటాక్షం తెచ్చండి. ఎవరైనా దేశమంతటా కూడా జ్ఞాపం చేసుకోండి. శిలువు శక్తి నీ తట్టి తిరిగే కృప తెచ్చేతండి. అయా నీ రాజ్యమును కట్టుకున్న ప్రభా ప్రతి అంధకరమైన నాయనతను తొలగించి సమస్తం అధికారిని స్వాధీనపరుచుకుంటాయి. అదే ప్రభు నీ ప్రజలు నీ రాజ్యం వైపు నీ సన్నిధికి రాకుండా అడ్డుపడుతున్న ప్రతి విధమైన వివాదం కలిగించే నానా దుష్ట విధానాలు కూడా తొలగించండి. సహాయము సమాధానము దయచేతండి. యేసయ్య నీ పాదాలు కొందరం చేస్తున్నాం. మా దేశంలో ప్రతి లంచగొండతనమును కొట్టివేసి
ప్రజలకు మేలుకటకు కీడు రాకుండా దయచేతండి. లంచగొండి తనముతో ఉన్న ప్రతి వారిని కూడా ప్రభా నీ చిత్తము తర్వాతండి వారిని బట్టి ప్రగత పేదవారికి అన్యాయం జరగకుండా సహాయం చేసి నీ కృపను బట్టి ప్రతి లంచగొండతో కొట్టివేయండి. అదేవిధంగా పరిశుద్ధ నీతిని వెతికి కృప ప్రతి వారు తెచ్చండి. నేను సంఘంలో ఉండే ప్రైవేట్ టీచర్స్ కానీ సంఘంలో ఉండే ప్రగతండి నాన్న ఆయా పరిధిలో జాబ్ చేస్తున్న బిడ్డలందరూ కూడా జ్ఞాపం చేసుకుంటూ అన్ని విధాల ప్రభ నీ కాపుదల దయచేసి కనికరించండి. అన్ని విషయంలో నీ కృప సన్నిధిని దయచేయండి. నీ కృపా కనికను దయచేతండి. ఈ దిన ప్రభా ప్రయాణ చేస్తున్నప్పుడు జ్ఞాపేసుకోండి. ఇతరును పని పట్ల జ్ఞాపం చేసుకోండి. ఇతను వ్యవసాయ రీతిలో కానీ ఉద్యోగ ప్రయత్నాలు కాయ విషయాలు కూడా జ్ఞాపేసుకోండి. హాస్పిటల్లో మూలుగుతున్న వారు జ్ఞాపేసుకోండి. క్యాన్సర్ వ్యాధులను షుగర్ వ్యాధులతో నానా ఒక వ్యాధులతో ఉన్నవారు తండ్రి మీరు కరుణించి కటాక్షించండి. ప్రత్యేకించి దినదీవులతో నింపుతూ ఈ దినమంది ప్రభా నీ సన్నిధిలో గడపటకు ఉపవాసంతో వచ్చే పెట్టి కొందరు చెలుస్తూ ఇంకా దగ్గర ప్రభా ప్రపంచంలో ఉన్న ప్రతి వారికి రక్షణ మారుమనసు తెచ్చేసి ప్రార్థన యోధులను ప్రార్థన పరులను భక్తి పరులను ఆయా స్థలంలో కృంగిపోతున్న బిడ్డ కూడా జ్ఞాపేసుకొని నీ కొరకు ప్రాణముల త్యాగం చేస్తున్న బిడ్డ కూడా కరుణించి వారికి కూడా వారి కుటుంబాలకు పోషణ తెచ్చి కనికరిస్తూ మీ కాపుదర్శి ప్రార్థన యోధులు బట్టి మరోసారి జ్ఞాపకం చేసుకుని ప్రపంచమంతలో ఉన్న నేను ప్రతి ఒక్క విధమైన తండ్రి నేను తన ప్రార్థన పనులు బట్టి కొందరు చేస్తూ యూదులకు సమాధాన కలుటకును నీ కృప సన్నిధి దయచేస్తూ నీ నాట మరొకసారి తండ్రి క్రీస్తు సంఘంలో సమాధానం శాంతి దయచేసి సమాధాన కొరకు దయచేసి సంఘంలో ప్రతి సేతు వేరును తొలగిస్తూ గొర్రె శర్మ ధరించుకున్న ప్రకోతండి గొర్రె శర్మ ధరించుకున్న తోడేళ్లు ప్రభు లేకుండా కూడా దయచేసి సంఘానికి కావాల్సిన ప్రతి కాపుదా నుంచి కనిపించి కటాక్ష దీవించమని ఈ సమయం ప్రతి స్థలంలో వారు కర్ణించి కటాక్షమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.